బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలోని పెదగద్దలిలో దారుణం జరిగింది. భర్త అనుమానిస్తున్నాడని బిడ్డను చంపేసింది తల్లి. 2013లో గుర్ర వెంకటరమణ శిరీషకు పెళ్లయింది. 5 నెలల క్రితం దంపతులకు ఓ పాప జన్మించింది. పాప పుట్టిన తర్వాత శిరీషను వేధిస్తున్నాడు భర్త. ఇంట్లో సీసీ కెమెరా పెట్టి భార్యపై నిఘా పెట్టాడు వెంకటరమణ. భర్త అనుమానంతో మనస్తాపానికి గురైంది శిరీష. ఈ నెల 13న పాపను దిండుతో ఊపిరాడకుండా చంపేసింది. పాపను సముద్రంలోకి విసిరేసింది. కెరటాలు లాగేశాయంటూ నాటకవాడింది. ఊపిరాడకపోవడం వల్లే పాప చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైన తర్వాత అందరూ షాక్కి గురయ్యారు. 9 మాసాలు కని పెంచింది చంపేయడానిక? 9 నెలల పాటు, మరి ముఖ్యంగా ఆ తర్వాత ప్రసవ వేదన అనుభవించి కూడా ఆ బిడ్డకు జన్మనిచ్చింది. తన ప్రాణాన్ని పోసి ఇంకో ప్రాణానికి జన్మనిచ్చింది. ప్రాణం తీయడానిక? కారణాలు ఏవైనా కావచ్చు. పిల్లల్ని చంపేసుకుంటారా? ఇంత దారుణమా? ఇంత దుర్మార్గమా? మీ కోపాలు పిల్లల మీద, అది కూడా ముక్కుపచ్చలారని పిల్లల మీద. ఇంత దారుణమా? ఇంత దుర్మార్గమా? విశాఖలోని పెదగద్దలి కొండవాలలో దారుణం జరిగింది. భర్త అనుమానిస్తున్నాడని బిడ్డను చంపేసింది తల్లి. గుర్ర వెంకటరమణ శిరీషకు 2013లో పెళ్ళయింది. 5 నెలల క్రితం పాప జన్మించింది వీళ్ళకి. పాప పుట్టిన తర్వాత శిరీష్ను భర్త వేధిస్తున్నాడట. దీంతో ఇంట్లో సీసీ కెమెరా పెట్టి నిఘా పెట్టాడు వెంకటరమణ భార్య మీద. భర్త అనుమానంతో మనస్తాపానికి గురైంది శిరీష. దీంతో ఈ నెల 13న పాపను దిండుతో ఊపిరాడకుండా హత్య చేసింది. పసిప్రాణానికి ఏం తెలుస్తుందండి పాపం. నిజంగా వాళ్లకు ఒక చిన్న రాయి కాదు కదా, ఓ 2 దిండ్లు మధ్య పెడితే అమ్మో గట్టిగా నొక్కితే ఏమైపోతుందో, ఆ 2 దిండ్ల మధ్య పాప దొరలకుండా అటు ఇటు పెడుతూ ఉంటారు కదా. కొంచెం ఒత్తుగా పెడితే అమ్మ పాప ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని విలువలాడిపోతుందా తల్లి. ఏమ్మా, ఆ పాపను చూసినప్పుడు నీకు కనీసం మనసు చలించలేదా? దిండుతో ఊపిరాడకుండా ఆ పసి ప్రాణం కనీసం నన్ను కాపాడండి అని చెప్పి కూడా అనలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటుంది. అంత పసికందు కనీసం తన తల్లే, తన్ను కని పెంచిన తల్లే చంపేస్తోంది అని చెప్పి కనీసం తనను కాపాడుకునే ప్రయత్నించే నిస్సహాయమైన పరిస్థితి ఆ పసికందుది. అటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉన్న పసికందుని చంపేస్తావా తల్లి? నువ్వే కన్నావు, నువ్వే పెంచావు. కారణాలు ఏమైనా కావచ్చు. క్షణికావేశం. ఈ మధ్యకాలంలో ఆలోచన లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఇదే మొన్న చూసాం. పిల్లల్ని చంపేశాడు తండ్రి, 2 పిల్లల్ని. అంతకుముందు ఇంకో ఘటన. ఏమైపోతుంది వీళ్ళకి? ఏమైపోతుంది ఈ సమాజానికి? కనీసం ఒక్క నిమిషం ఆలోచించారా? మీరు కనీ పెంచిన పిల్లల్ని చంపేసుకుంటారా? ఈ ఘటన చూడండి, మరీ ఇంత దుర్మార్గం. 5 నెలల పసికంతు, 5 నెలలు. కనీసం అమ్మ పాలకు తప్పించే ప్రాణం తప్ప ఇంకా ఎటువంటి హాని కనీసం ఆలోచన కూడా చేయలేని నిస్సహాయ పరిస్థితి అక్కడ. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఒక చిన్న పసకందుని ఊపిరాడకుండా దిండుతో దారుణంగా చంపేస్తావా తల్లి? కన్న ప్రాణం కదని ఇది. కనీసం ఆలోచించలేకపోయావా? ఈ స్టోరీని, ఈ కథనాన్ని ఎంతమంది తల్లులు చూస్తూ ఉంటారు? కనీసం ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఎవరైనా కనుక అటువంటి అక్షణికావేశం ఇదంతా కూడా, వాళ్ళని గమనించే ప్రయత్నం చేయండి. ఏమైనా కష్టం ఉంటే 10 మందితో చెప్పుకోండి. ఒకవేళ టార్చర్ పెట్టాడు నీ భర్త అన్నప్పుడు పోలీసులకు చెప్తే వాళ్ళు వచ్చి ఏదో చేసేవాళ్ళు కదమ్మా. ఇంత సమాజంలో నీ బిడ్డకు చోట్లేదనుకున్నావా? కారణం ఏమో ఎగ్జాక్ట్గా ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, అంతకన్నా ముందు పోలీసులకు సంబంధించిన ఈ ఘటన మీద రియాక్టర్ ఒకసారి వాళ్ళ రియాక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఏరియాలో వెంకటరమణ శిరీష వాళ్ళ పాప 5 ఏళ్ల పాప
విషయంలో ఒక ఇష్యూ జరిగింది. వెంకటరమణ ఆంధ్ర యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. అదేవిధంగా ఆవిడ హౌస్ వైఫ్గా, శిరీష్ అని ఆవిడ హౌస్ వైఫ్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ 2013లో మ్యారేజ్ అయిన తర్వాత సుమారు 5 నెలల క్రితం పాప జన్మించింది. అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత పాప పుట్టడం, కొన్ని భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఈమె శిరీష తల్లి ఆ పాపను చంపి తాను చనిపోదామనే ఉద్దేశంతో పాపని ఇంటి దగ్గరే తల్లదిండుతో చంపేసి